లేట్ నైట్ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తున్న నైనాకి చాలా టయర్డ్గానైతే అనిపిస్తుంది. తను సెల్లార్లోకి వచ్చి తన కార్కి ఓపెన్ చేస్తున్న సమయంలో అక్కడంతా ఒక్కసారిగా టెంపరేచర్ అంతా పడిపోతుంది. అంతేకాదు ఏంటో విచిత్రంగా ఏదో ఒక నల్లటి షాడో తన కార్ వెనక సీట్లో కూర్చున్నట్టుగానైతే అనిపిస్తుంది. భయంతోని నైనా మళ్ళీ ఒకసారి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. వెంటనే తన కార్ తీసుకొని వెళ్తూ ఉంటే వాచ్మెన్ను తన కాసి విచిత్రంగా చూసి నవ్వుతూ ఉంటాడు. తను వెనకతల ముందు కూడా చూస్తూ ఉన్నాడు. ఏం జరిగింది, ఎవరిని చూస్తున్నావు అని అడిగితే తను ఏమీ చెప్పడు. ఇంకా ఇంటికి వెళ్తున్న నైనాకి మధ్యలోని ట్రాఫిక్లోని ఇరుక్కుపోవడం అయితే అయిపోతుంది. అంత లేట్ నైట్లో కూడాను ట్రాఫిక్ అయితే ఉంటుంది. మరి అది మెట్రోపాలిటన్ సిటీ అయితే అనుకోకుండా ముందున్న కార్ని కొంచెంగా డాష్ ఇస్తుంది. అంతే, వాళ్ళు గొడవకైతే దిగుతారు. అబ్బా అనుకుంటుంది. మొత్తానికి ప్రాయశ్చిత్తంగా ఒక 5000 అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన నైనాకి తన అపార్ట్మెంట్స్ కిందన వాచ్మెన్ అయితే తిన్నే చూస్తూ కనిపిస్తాడు దూరం నుంచి. వీడేంటి నన్ను ఇలా చూస్తున్నాడు అనుకుంటూ లిఫ్ట్ అయితే ఎక్కుతుంది. తను అనుకోకుండా 10th ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోతుంది. మరి అక్కడ వాచ్మెన్ అయితే ఆ ఫ్లోర్లోని లిఫ్ట్ ఎక్కుతూ ఉంటాడు. ఇదేంటి నువ్వు ఇక్కడున్నావు, కిందన ఉండేది నువ్వు కదా అని అడుగుతుంది. అదేంటి మేడం అలా అంటారు, నేను ఇందాకలే పైకి వచ్చాను, ఇప్పుడే దిగుతున్నాను అని అంటాడు. మరి 8th ఫ్లోర్లో ఒకసారి ఆగుతుంది. అక్కడ ఒక ముసలాయన అయితే వాకింగ్ స్టిక్ పట్టుకొని లోపలికి అయితే వస్తాడు. అసలు అతను బయటకే రాడు. ఆరోగ్యం బాగోలేని అతను అప్పుడెందుకు వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో అనుకుంటుంది. ఇంకా అలానే తన రూమ్కి వెళ్ళి పడుకుండిపోతుంది. సరిగ్గా నిద్ర పట్టదు. ఏవేవో పిచ్చి కలలు. తన టాటూ కూడా పెయిన్ వస్తూ మండుతూ ఉంటుంది. అది సూర్యకి గుర్తుగా వేయించుకున్న టాటూ అది. మరి దాన్నే తలుచుకుంటూ ఏడుస్తూ పడుకుంటుంది. ఎందుకనంటే సూర్య అప్పటికే చనిపోయాడు ఒక రోడ్ యాక్సిడెంట్లోని. తను ఒక స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకుండిపోతుంది. మార్నింగ్ లేచిన తర్వాత ఆ అపార్ట్మెంట్లో అంతా కూడాను గోలగోలగానైతే ఉంది. ఏంటబ్బా అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే పక్కింటి ఆంటీ వెళ్తూ కనిపించింది. ఏంటాంటీ అని అడిగితే రాత్రి ఆ ముసలతను వాచ్మెన్ చనిపోయారంట అని చెప్తుంది. అంతే, షాక్తోని అలానే ఉండిపోతుంది. అయితే మరి రాత్రి నేను చూసింది ఎవరిని అనుకుంటుంది. అసలు నైనాకి చనిపోయిన వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు, నైనా టాటూ ఎందుకు మంట పుడుతుంది, పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే ఫుల్ వీడియో నా ప్రొఫైల్ కింద అయితే ఉంది. అదిగోండి ప్లే బటన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. మరి నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి మరి.